హాయ్. మనతో పాటు పిఎస్వి రాఘవేంద్ర ఉన్నాయండి. తను సిహెచ్ఎస్ఎల్లో జేఎస్ఏ ఇన్ సిజిడిఏ అందులో సెలెక్ట్ అయ్యారు. తన ఆల్ ఇండియా ర్యాంక్ 164. సో తను ఇప్పుడు మనతో పాటు అంటే తన జర్నీ మొత్తం షేర్ చేసుకోవడానికి తన కాకినాడ నుంచి ఇంత దూరం ట్రావెల్ చేశాడు, హైదరాబాద్ వరకు ట్రావెల్ చేశారు. యాక్చువల్గా తనతో జస్ట్ కొద్దిసేపు ముందు చిన్నగా మాట్లాడడం జరిగింది. అసలు తను మీతో షేర్ చేసుకోవడానికి ఒకవేళ ఏమైనా 1-2 పాయింట్స్ మిస్ అవుతానేమో అని తను కంప్లీట్గా ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చాడు. నాకు అది అసలు అంటే ఇంత పేషెన్స్ అంటే ఇంత మీతో ఇన్ని షేర్ చేసుకోవాలని చెప్పి ఇదంతా రాయడం ఏదైతే ఉందో అది నాకు చాలా చాలా ఇంప్రెసివ్, చాలా చాలా బాగా నచ్చింది. సో అందుకే ఈసారి ఈ ఇంటర్వ్యూ అనేది ఇంటర్వ్యూలా కాకుండా ఒక కంప్లీట్ కాన్వర్జేషన్ లాగా ఉంటే బాగుండు అనిపించింది. సో కాబట్టి ఇక్కడ అంటే క్వశ్చన్ టు ఆన్సర్లా కాకుండా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనిద్దామండి. ఎందుకంటే తను చాలా చెప్పాలని చెప్పి ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఓకే రాఘవేంద్ర సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ఇండియా ర్యాంక్ 164 సిహెచ్ఎస్ఎల్ అనేది నిజం చెప్పాలంటే సిహెచ్ఎస్ఎల్ ఇప్పుడు డిఫికల్ట్ అయ్యింది. నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ పోస్ట్ తక్కువ ఉండడం కావచ్చు. సో 164 ర్యాంక్ అనేది చాలా చాలా గ్రేట్. సో ఒకసారి మీరు మీ జర్నీ ఇది కావాలంటే పెట్టుకోండి. తను కెమెరా గురించి కెమెరా ముందు చెప్పాలంటే భయంగా ఉంది, ఏమైనా మిస్ అవుతానేమో అని చాలా ఫీల్ అవుతున్నాడు. అందుకని చెప్పి ఇది అసలు మొత్తం చదివితే ఒక నవల్లాగా ఉందన్నమాట. కాబట్టి నేనే మొత్తం చదవలేకపోయాను. సో అందుకే తనకే ఇచ్చేస్తున్నా. లేదు సార్, లేదు సార్, అంటే నేను నార్మల్గానే చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే ఓకే చెప్పండి, అసలు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్. నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ ప్రతిరోజు మార్నింగ్ లేచి దేవుడి మొహం చూసిన తర్వాత మీ మొహం చూడడమే. ప్రతిరోజు 8 o'clock కానీ 7:30కి కానీ రోజు స్టార్ట్ చేసేవాడిని సార్ నా ప్రిపరేషను. ఫస్ట్ నేను చేసేదల్లా క్లాస్ పెట్టుకోవడం, క్లాస్ వినడం, ఇంకా అలా ఆఫ్టర్నూన్ వరకు ఆల్మోస్ట్ క్లాస్ వినేవాడిని సార్. ఎందుకంటే స్టార్టింగ్ సిలబస్ అవ్వగొట్టే దానిలో నా క్లాస్ 1 hour క్లాస్ 1 hourలో అయ్యేది కాదు సార్. ఓకే, కొంచెం టైం బట్టి ఒక 2 hours 2.5 hours అలా పట్టేసేది సార్. ఎందుకంటే మీరు చెప్పే క్వశ్చన్ సెకండ్ ఇంకో పాయింట్, తను ఆన్లైన్ స్టూడెంట్. సో కాబట్టి తను మొత్తం క్లాసెస్ అంతా కూడా ఆన్లైన్లోనే అటెండ్ అవుతుండేవాడు. సో అలా క్లాస్ మొత్తం అర్థం చేసుకుని వినేటప్పటికి చాలా టైం బట్టి ఆఫ్టర్నూన్ వరకు ఆల్మోస్ట్ క్లాస్ వినేవాడిని సార్. ఓకే, అలా క్లాస్ విని మెయిన్గా నోట్స్ రాసుకునేవాడిని సార్. ప్రతి క్లాస్ వింటూ నోట్స్ రాసుకుంటూ అలా ప్రిపేర్ అయ్యాను సార్. ఆల్మోస్ట్ నేనైతే ప్రిపరేషన్ ఏప్రిల్ 2023లో స్టార్ట్ చేశాను సార్. ఓకే, 2023 ఏప్రిల్లో మీ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఒక 2 chapters కంప్లీట్ అయ్యేటప్పటికే ఇది వచ్చేసింది సార్, మనకి ప్రిలిమ్స్ వచ్చేసింది. బట్ అది సరిగ్గా క్లియర్ చేయలేకపోయాను. ఓకే, ఆ తర్వాత మళ్ళీ రాశాను సార్. అలా జర్నీ అలా స్టార్ట్ అయింది సార్. ఓకే, అది నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితే మా ఫాదర్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సార్. ఓకే, మదర్ హౌస్ వైఫ్. మా బ్రదర్ ఏమో డిగ్రీ చేశాడు, అంటే ప్రెసెంట్ క్యాట్ ఎగ్జామ్ క్లియర్ చేశాడు సార్. 98.5% వచ్చింది. టాప్ 5 IIMs కోసం చూస్తున్నాడు. ఓకే, ఇంటర్వ్యూస్ కూడా మన హైదరాబాద్లోనే జరిగాయి సార్ రీసెంట్గా. ఇంకా రిజల్ట్ కోసం వెయిటింగ్ అంతే. ఓకే, వాడు అలా మేనేజ్మెంట్ సైడ్ వెళ్తున్నాడు, ప్రైవేట్ సెక్టర్ సైడ్. నేను ఇలా గవర్నమెంట్ సెక్టర్ సైడ్ వచ్చాను. ఓకే, నాదైతే స్కూలింగ్ నారాయణలోనే సార్, ఇంటర్ కూడా నారాయణయే. బీటెక్ మాత్రం వైజాగ్లో గాయత్రిలో చదివాను సార్, గాయత్రి విద్యా పరిషత్ అని. అక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. కానీ కోవిడ్ బ్యాచ్ సార్, నేను 2020లో పాస్ అవుట్ అయ్యాను. అప్పుడు చాలా ప్రపంచమే అయిపోయింది, ప్లేస్మెంట్స్ అలాంటివి ఏమీ ఇంకా లేనే లేవు. సివిల్కి అసలుకే చాలా తగ్గిపోయింది. ఇంకా అలా ఇంట్లోనే ఉండటం, ఏం చేయాలో ఒక టైప్ ఆఫ్ అంటే ఎటు వెళ్ళాలో ఇంకా క్లారిటీ లేదు సార్ అప్పుడు. అలా కోవిడ్లో ఖాళీగా ఉంటూ ఏదో ఫన్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, ఫ్యాక్ట్ ఛానల్ అనమాట. అంటే నాకు కొంచెం ఫ్యాక్ట్స్ అవి ఇంట్రెస్ట్ సార్ ఫస్ట్ నుంచి. బీటెక్లో అలా
నేను లంచ్ చేస్తున్నాడు కూడా ఏదైనా వీడియో పెట్టుకుని అలా వింటూ తినడం అదొక అలవాటు సరే. ఓకే. దానివల్ల ఫ్యాక్ట్ ఛానల్ స్టార్ట్ చేసి ఫ్యాక్ట్ ఛానల్ చెప్తే వాళ్ళు ఏమైనా సబ్స్క్రైబ్ అవుతారు. క్యూరియాసిటీ బ్రింగ్స్ నాలెడ్జ్ అని అది ప్రెజెంట్ చేయట్లేదు లేండి సార్, అంటే ఆపేసాను అప్పుడే. ఓకే. అలా కోవిడ్లో కొంతకాలం ఫ్యాక్ట్స్ వీడియోస్ అవి చేసి అప్లోడ్ చేయడం, తర్వాత ఇంట్లో ఏంటిది ఇదంతా ఇలా టైం వేస్ట్ చేస్తున్నాం అంటే ఇంకా అలా ఆపేసాను సార్. తర్వాత మన సెకండ్ లాక్డౌన్ అయిన తర్వాత అప్పుడే కొంచెం ఏదన్నా చేద్దాం ఆ థాట్. ఇంకా మా ఫ్రెండ్ ఒక అన్నయ్య రెఫర్ చేశాడు సార్, ఇలా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో బాగానే ఉంటుంది, అట్లీస్ట్ ఖాళీగానే ఉన్నావు కదా కొంచెం ఉంటుంది అంటే. మేము అప్పటికే ఫ్రెండ్స్ అందరూ ఫేర్వెల్ అవ్వలేదు సార్ మాకు, బీటెక్ కోవిడ్ కాబట్టి మేమందరం కలిసి ఒక కేరళ అంతా ట్రిప్ వేసేద్దాం అని అలా ప్లాన్ వేసుకున్నాం. డబ్బుల కోసమని అలా జాయిన్ అయింది సార్ దాంట్లో. బ్యాంక్ ఎగ్జామ్, బ్యాంక్ ట్రిప్కి వెళ్దాం మనీ వస్తాయి కదా అన్నట్టు అలా జాయిన్ అయింది సార్. అలా చేసివ్వండి సార్, ఆడుతూ పాడుతూనే అయ్యింది సార్. అప్పుడు అంటే డబ్బులు వచ్చాయా? తర్వాత ట్రిప్ ఐడియా పోయింది సార్ ఇంక మైండ్లో. అంటే ఒపీనియన్ మారిపోయింది సార్. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత వర్క్ అది అంత నచ్చేది కాదు సార్ నాకు. టార్గెట్స్ ఇవ్వడం అలా అలా అంత అనిపించేది కాదు. ప్రతిరోజు అంటే మా బాసే చెప్పేవాడు సార్, ఏమని క్లయింట్స్కి అబద్ధాలు చెప్పాలన్నట్టు ప్రతిసారి టార్గెట్స్ ఫినిష్ చేయడానికి. నాకు అలా చెప్పబుద్ధి వేసేది కాదు సార్, అంటే ప్రతిరోజు చెప్పలేం కదా సార్ అలా. సో అతనికి అబద్ధాలు చెప్పేవాడిని టార్గెట్స్ విషయంలో. ఫ్రైడే అవుతుందని మండే అవుతుందని ఫ్రైడే, అలా అలా నెట్టుకొచ్చి అలా ఒక 7 months గడిపేసేది. ఈ ప్రాసెస్లోనే ప్రైవేట్ సెక్టర్ కంటే గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్ జాబ్స్ బాగుంటాయని అలా అబద్ధాలు తక్కువ చెప్పచ్చు, అంత వర్క్ ప్రెషర్ ఉండదు, ఇలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు అంటే అలా వాటి సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి అప్లై చేశాను సార్. ఎస్బీఐ క్లర్క్ తక్కువ ఉంటుందని ఎవరు చెప్పారు? అంటే అందులో ఎంప్లాయీస్ అలా అంటే హెచ్డిఎఫ్సితో కంపేర్ చేస్తే గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ ప్రెషర్ తక్కువ ఉంటుందని మీరు అనుకున్నారు? అవును సార్, అలా ఏదో అంటే అప్పుడున్న మెచ్యూరిటీకి అలా అనుకున్నాను సార్. అలాగా అనుకుని ఎస్బీఐ క్లర్క్ని ఐబీఎస్ క్లర్క్ అప్లై చేశాను సార్. ఎందుకంటే జనరల్గా పీఓ ఎగ్జామ్ కష్టమేమో, క్లర్క్ ఈజీ ఏమో ఆ టైప్ అంటే ఏం తెలియదు సార్ నాకు. జస్ట్ ఏదో అలా అప్లై చేశాను కదా అని మాక్ టెస్ట్ అవి రాయడం ఆన్లైన్లో. కోచింగ్ అది ఏమీ అసలు ఏం తెలియదు సార్ నాకు ఇవేమి. యూట్యూబ్లో మాక్ టెస్ట్లో ఏమైనా డౌట్లు ఉన్నాయి యూట్యూబ్లో అలా కొట్టి చూసుకోవడం, అలాగే రాశాను సార్. తీరా వెరైటీగా అయిపోయింది సార్ నాకు. ఐబీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ అయిపోయింది సార్ అప్పుడు. ఓకే. ఎస్బీఐ క్లర్క్ 2 marks మిస్ అయ్యాను. ఐబీఎస్ క్లర్క్ అయితే ఒక 13 marks అబవ్ వచ్చింది కట్ ఆఫ్ కంటే. ఆల్రెడీ ఏదో జాబ్ వచ్చేసిన ఫీల్డ్లో నేను అయిపోయి ఇంట్లో వాళ్ళ ముందు చాలా ఓవర్గా కొంచెం చేసి వెళ్ళాను సార్. వైజాగ్ వచ్చింది సార్ మెయిన్స్, వెళ్ళి రాశాను సార్. కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత పేపర్ చూశాక ఏంటిది అసలు ఏమీ రాదు కదా నాకు. ఫిలిమ్స్ అలా ఉంది, మెయిన్స్ ఏంటి ఇలా ఉంది. లేదు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం బెటర్ ఏమో, ఇలా అయితే అవ్వదు అని చెప్పి, అంటే నేను స్టార్ట్ చేయడం ట్రిప్కి మనీ కావాలి అన్నట్టు స్టార్ట్ చేశాను బ్యాంక్ జాబ్. తీరా అది అలా తిరిగి ఈ టైప్లో అయిపోయింది సార్. అప్పుడు కొంచెం సీరియస్నెస్ వచ్చింది. బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యాను సార్. ప్రిపేర్ అవుతూ అన్ని ఫిలిమ్స్ క్లియర్ చేశాను సార్. ఈసారి మెయిన్స్లు కూడా అన్నీ అటెండ్ అయ్యాను. ప్రతిదీ దగ్గరలోనే మిస్ అయ్యాయి సార్. అంటే ఒక 3-4 marks. ఐబీఎస్ క్లర్క్ ఏమో 3 marksతో పోయింది సార్. పీఓ కూడా అంతే సార్, 4 marks అలా పోయింది. ఎస్బీఐ క్లర్క్ కూడా అంతే. అలా అన్నీ దగ్గరలో అయిపోయాయి సార్. ఒక రకంగా అప్పుడు మళ్ళీ ఒక సైలెన్స్. అంటే నేను ఈ ప్రిపరేషన్లో బ్యాంక్ ఎగ్జామ్స్ మీద ఇంకా రీసెర్చ్ చేశాను సార్ మళ్ళీ. అలా చేయడం వల్ల అనిపించింది, అంటే ప్రైవేట్ బ్యాంక్స్కి గవర్నమెంట్ బ్యాంక్స్కి పెద్ద తేడా లేదు వర్క్లో. ఈ మధ్య బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా ప్రైవేటైజ్ అయిపోవడం, పైగా ఆర్బీఐ ఎన్పిఎస్ క్లియర్ చేయడం కోసం ఎక్కువ టార్గెట్స్ పెట్టడం. అంటే ఇంత కష్టపడి మళ్ళీ ఆ లైఫ్లోకి వెళ్ళాలంటే నాకు అవసరమా, ఇంక వేరేది ఏదైనా చూద్దాం అని అలా చాలా థాట్స్ వచ్చేసారు. కానీ ఏం చేయాలో తెలియదు సార్ నాకు. ఒక సైలెన్స్. అలా
ఏదో అంటే మా ఫ్రెండ్ నేను ఇంకా ఒక ఫుట్పాత్ మీద గట్టు మీద కూర్చొని శివాజీ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది సార్ ఒకటి, మన ఫారెన్ వెళ్ళిపోదాం శివాజీ అని అంటాడు సార్ వాళ్ళ ఫ్రెండ్. అలా నా ఫ్రెండ్ వెంకీ నేను అనుకున్నాం సార్, ఎక్కడికి వెళ్ళిపోదాం, ఫారెన్ వెళ్ళిపోదాం, యూఎస్ వెళ్ళిపోదాం మనం, ఈ గవర్నమెంట్ జాబ్లు ఇవన్నీ ఏమో ఇలా లేవు, ఇండియాలో వేస్ట్ అలా అనుకున్నాను సార్ కొంతకాలం. తీరా నేను 22లో సీజీఎల్ అప్లై చేశాను సార్. మా ఫ్రెండ్ హుస్సేన్ అని ఒక అబ్బాయి, మీ ఇన్స్టిట్యూట్ అబ్బాయే, ఓకే మీ ఇన్స్టిట్యూట్ అబ్బాయి, తను సీజీఎల్ కోసం, సీజీఎల్ జాబ్స్ కోసం అవి చెప్పి అప్పట్లో 37,000 వేకెన్సీస్ వచ్చేసారు. పెద్ద నోటిఫికేషన్ అని అప్లై చేయమంటే మామూలుగా అప్లై చేసింది సార్. అది హుస్సేన్ అంటే వాళ్ళ ఫాదర్ బ్యాంక్. అవును సార్, అవును సార్. సో నాకు ఫన్నీగా అనిపిస్తుంది, ఎందుకంటే తను ఎస్ఎస్సి కోసం ప్రిపేర్ అయ్యి తను బ్యాంక్లో వర్క్ చేస్తున్నాడు, మీరు బ్యాంక్ కోసం ప్రిపేర్ అవును సార్, అవును సార్, అవును సార్. తను చెప్పడం వల్ల అలాగా అప్లై చేశాను సార్ నేను. అప్పటికి అసలు ఏం తెలియదు సార్ సీజీఎల్ కోసం. ఐపీఎస్ పిఓ మెయిన్స్ అయిన తర్వాత ఇది ప్రిలిమ్స్ అలా వచ్చింది సార్. నేను అసలు ప్రిపేర్ అవ్వడం ఏమీ లేదు, జస్ట్ వెళ్ళి ఎగ్జామ్ అలా రాశాను. కానీ ప్రిలిమ్స్ అయింది సార్ అది. ఓకే. ఆ రిజల్ట్ మన ఐపీఎస్ క్లర్క్ నేను 2022లో రాసిన రిజల్ట్ తర్వాత వచ్చింది సార్. ఓకే. నేను బ్యాంక్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోవడం, ఏం చేయాలో అటు ఇటు అనుకోవడం. పైగా మా తమ్ముడు, నేను అడిగాను సార్ క్యాట్ సైడ్ వెళ్ళిపోదాం పోనీ, క్యాట్ ఎగ్జామ్ రాసి, అంటే అప్పుడు మాక్ టెస్ట్ అవి రాశాను, క్యాట్వి బాగానే వచ్చాయి. సో కొంచెం ప్రిపేర్ అయ్యి క్యాట్ సైడ్ వెళ్దాం అనుకున్నాను సార్. కాకపోతే మళ్ళీ అక్కడ నేను ఇంజనీర్ అవ్వడం, కెరియర్ గ్యాప్ ఉండటం, సో ప్రాబిలిటీ తక్కువ అనేసి మా తమ్ముడు చెప్పాడు. ఇంకా అలా డ్రాప్ అయ్యి ఒక అన్సర్టైన్ పొజిషన్లో ఉన్నప్పుడు సీజీఎల్ రిజల్ట్ వచ్చింది సార్. ఓకే. ప్రిలిమ్స్ అయ్యి ఇది మెయిన్స్ రాశాను. కానీ మెయిన్స్ నాకు చాలా తక్కువ స్కోర్ వచ్చింది సార్, ఎందుకంటే నాకు అసలు ఏం తెలియదు కాబట్టి తక్కువ స్కోర్ వచ్చింది. బట్ ఏంటంటే ఒక పాజిటివ్ ఫీల్ సార్, అంటే ఈ జాబ్స్ ఇంకా బాగున్నాయి కదా, నిజంగా ఎఫర్ట్ పెట్టిన దానికి తగ్గట్టుగా ఉన్నాయి కదా కదా అని చెప్పి అనుకున్నాను సార్. అనుకుని ఇటు సైడ్ వద్దాం అలా అనుకుని మళ్ళీ మా ఫ్రెండ్ హుస్సేన్ని అడిగాను, ఇన్స్టిట్యూట్ ఏం బాగుంటుందిరా సీజీఎల్ ప్రిపేర్ అవ్వడం కోసం అనేసి అడిగితే, ఎవరెస్ట్ బాగుంటుంది, నేను అక్కడే ప్రిపేర్ అయ్యాను అని రెఫర్ చేశాడు సార్. అలా రెఫర్ చేస్తే ఏప్రిల్ 23లో కరెక్ట్గా ఐపీఎస్ క్లర్క్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంతకాలానికి తీసుకున్నాను సార్ మీ కోచింగ్ సబ్స్క్రిప్షన్. ఆన్లైనే తీసుకున్నాను సార్, ఇంట్లోంచే ప్రిపేర్ అయ్యేవాడిని. అలా స్టార్ట్ అయింది సార్ జర్నీ. ఓకే. తీరా ఏంటంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, మెన్సురేషన్, జామెట్రీ, అలా 2 చాప్టర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికే మళ్ళీ 23 ప్రిలిమ్స్ వచ్చింది సార్. ఇంకా సిలబస్ కూడా అవ్వలేదు ఇంకా. బట్ ఏంటంటే నాకు అనిపించింది సార్, 22లోనే నేను క్లియర్ చేశాను కదా, ఇప్పుడు ఎందుకు అవ్వదులే అలా అనుకున్నాను సార్. కానీ 22లో వేకెన్సీస్ ఎక్కువ ఉండడం, కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ ఉండేది. నాకు 22లో అయ్యింది, 22లో 150నే ఉంది సార్ కట్ ఆఫ్, యూఆర్ కట్ ఆఫ్. అలాంటిది నాకు 125 వచ్చే 23లో అయినా అవ్వలేదు, ఎందుకంటే 150 కట్ ఆఫ్ ఉంది. ఇదేంటి అంటే నేను బ్యాంక్ ఎగ్జామ్స్ వదిలేసి మళ్ళీ దీనికి వస్తే ఇలా అయింది ఏంటి, అంటే మన లైఫ్లో ఇది పాజిటివ్గా అవుదా, అన్నీ నెగిటివ్గానే అవుతాయి, అలా మైండ్ అంతా చాలా డిస్టర్బ్ అయింది సార్. కాకపోతే ఏదో అంటే అలా మీరు చెప్పేవి చూడటం, మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ నుంచి సీజీఎల్ సైడ్ వచ్చారు, జిఎస్టీ ఇన్స్పెక్టర్ అవ్వారు, తర్వాత మళ్ళీ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసి ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే మీ జర్నీయే చాలా ఇన్స్పిరేషన్ కింద అనిపించింది సార్. అలా సీజీఎల్ జాబ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ అనేది పెరిగింది సార్ మెల్లగా. అంటే బ్యాంక్ జాబ్స్ కన్నా చాలా బెటర్ కదా, ఇప్పుడు అర్జెంటుగా ఒక దాంట్లోకి వెళ్ళిపోయే కంటే మనం టైం తీసుకుని మంచి కెరియర్లోకి వెళ్ళడం బెటర్ కదా అన్న ఫీల్ వచ్చింది సార్. మెయిన్గా నా మైండ్ ఎప్పుడైతే మారిందంటే, ఒక అబ్బాయి గురజాల జాషువా అని మన ఎవరెస్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయిన అబ్బాయి సార్. ఆ అబ్బాయి ఆల్ ఇండియా ర్యాంక్ 88 వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. ఆ అబ్బాయి స్పీచ్ చూశాను సార్ నేను, చాలా మోటివేషన్ కింద అనిపించింది. తను చెప్పేది వల్ల నేను బాగా రిలేట్ అయ్యాను సార్. ఓకే. అంటే సోషల్ మీడియా తీసేసి ప్రిపేర్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫారెన్ వెళ్ళిపోతుంటే తినో చూసి డిసప్పాయింట్ అయ్యి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కింద సెలెక్ట్ అవ్వడం, తర్వాత కూడా తను చాలా పాజిటివ్గా మీరందరూ సెలెక్ట్ అవుతారు నాకులానే అలా చెప్పేటప్పటికి చాలా పాజిటివ్గా అనిపించింది సార్. అంటే జాషువా మీకు థ్యాంక్స్ చెప్పాలి,
చూడండి మీ వల్ల ఒకరి లైఫ్ కంప్లీట్ టర్న్ అయ్యింది అంటే తను ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. సో మీ నేము ర్యాంకు పోస్ట్ డీటెయిల్స్, ర్యాంక్, నేమ్ అలా ప్రతిదీ చెప్పాలంటే ఫోటో కూడా నేను స్క్రీన్ షాట్ తీసి నా ఫోన్లో పెట్టుకుని చూసేవాడిని సార్ రెగ్యులర్గా. ప్రతిరోజు అన్నట్టు కాదు కానీ రెగ్యులర్గా చూసేవాడిని సార్. చాలా అంటే నేను కూడా ఆ ప్లేస్కి వెళ్ళిపోయినట్టు, అంటే నాకు ఆ పోస్ట్ వచ్చినట్టు నేను ఇమాజిన్ చేసుకునేవాడిని. బాగా ఓన్ చేసుకున్నాను సార్ అలాగా. నాకు అసలు సీజీఎల్లో ఏం పోస్టులు ఉంటాయి ఏం తెలియదు సార్. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఒకటి ఉంటుంది, అది క్రాక్ చేసేయాలి అంతే. ఇంకా నాకు ఏదో అవసరం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్ క్రాక్ చేసేస్తాను అలా ఫిక్స్ అయిపోయింది సార్. నాకు నేనే ఏదో పాజిటివ్గా ఫీలింగ్ తెచ్చుకుని నాకు ప్రిలిమ్స్ కూడా పోయింది ఒక పక్కన. నేను ఆల్రెడీ జాబ్ క్రాక్ చేసినట్టు ఊహించుకుని మా మదర్కి కూడా చెప్పాను సార్ వెళ్ళి. నేను అప్పటికి ఎగ్జాక్ట్ చెప్పాలంటే 23 సీజీఎల్ మెయిన్స్ అయిన తర్వాత ఎస్ఎస్సి వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేశారు సార్. అవునవునవును. నెక్స్ట్ ఇయర్ ఏ పోస్టులు డేట్ ఎప్పుడు ఉంటుందని అలా వచ్చింది సార్. అలా 24 నవంబర్లో సీజీఎల్ మెయిన్స్ ఉంటుంది అని చెప్పారు సార్. నేను మా మదర్కి చెప్పాను 25లో నేను జాబ్తో అడుగు పెడతాను, 25 ఏదోలా ఇన్స్పెక్టర్ అయిపోతాను, ఏదో మ్యాక్సిమం ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అవుతాను, అది కాకపోయినా ఏదైనా ఇన్స్పెక్టర్ అవుతాను అని మా మదర్కి చెప్పాను సార్. మా మదర్ ఏమి అంటే మా పేరెంట్స్ ఎప్పుడు డెడ్ లైన్లా అలా ఏం పెట్టలేదు సార్. అంటే నువ్వు ఇదే అవ్వాలి, ఇదే చెయ్యాలి, మమ్మల్ని ఇలా చూసుకోవాలి అంత రిస్ట్రిక్షన్లో ఎప్పుడు లేదు సార్. బట్ నేనే ఒక టార్గెట్ నాకు నేను పెట్టుకుని వాళ్ళకి చెప్పి, అంటే వాళ్ళకి ధైర్యం ఇవ్వడంతో పాటు నాకు నేను ఏదో మోటివేషన్ ఇచ్చుకుని అలా ఫిక్స్ అయిపోయింది సార్. అప్పుడు ఈసారి చాలా గట్టి చదువుతాను, మా మదర్ చెప్పాను సార్, ఈసారి చాలా గట్టి చదువుతాను, ఇంకెవరితో మాట్లాడిన మా ఫ్రెండ్స్ తోటి అన్నీ తీసేస్తాను నేను కూడా. అంటే జాషువా తీసాడు కదా సార్, నేను తీసేయాలి. సో అలాగా నేను తీసేద్దామని చెప్పి నెంబర్ చేంజ్ చేసాను సార్. మా ఫ్రెండ్స్కి నా క్లోజ్ ఫ్రెండ్స్కి అది చెప్పాను సార్, ఇలా నేను సీజీఎల్ ప్రిపేర్ అవుతాను, నెంబర్ అది తీసేస్తాను, సోషల్ మీడియా అవన్నీ తీసేస్తాను, ఎంతకాలం పడుతుందో తెలీదు అలా చెప్తే మా ఫ్రెండ్స్ సిల్లీగా అనుకున్నారు. అంటే చాలే ఇలా చాలా విన్నాం అన్నట్టు వాళ్ళు అనుకున్నారు. బట్ నేను నిజంగా సీరియస్ తీసుకున్నాను సార్ ఆ రోజు. అలా నెంబర్ మార్చేసాను, సోషల్ మీడియా అంతా డియాక్టివేట్ చేసాను మొత్తం. నాకు ఏది డిస్ట్రాక్షన్ వస్తుందో ప్రతిదీ తీసాను సార్ ఇంకా లైఫ్లోంచి. అలాగా మీ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఇంకా ప్రిపేర్ అవ్వడం నాకు ఒక ఫేజ్లో అనిపించింది సార్, నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో నేను మర్చిపోతానేమో అని అనిపించి రఫ్ బుక్ మీద నెంబర్స్ వేసుకోవడం మొదలెట్టాను సార్. అలా సెప్టెంబర్ 23లో రఫ్ బుక్ మీద నెంబర్స్ వేయడం మొదలెట్టాను సార్. జనవరి 25కి సీజీఎల్ మెయిన్స్ రాసే టైంకి 17 monthsలో 23 రఫ్ బుక్స్ అయ్యాయి సార్ నాయి. అంటే 1 monthకి ఒక రఫ్ బుక్ కన్నా ఎక్కువ చేసేసాను. అంటే 200 pages రఫ్ బుక్స్. 17 monthsలో 23 చేశాను సార్. నేను డైలీ ఒక 12 to 13 hours ప్రిపేర్ అయ్యాను సార్. అంటే మార్నింగ్ 7:30కి అలా స్టార్ట్ చేశాను సార్. చేసి నైట్ 11 అలా, అంటే ఇంకా భోజనం చేయడానికి లేసేవాడిని సార్. నేను భోజనం చేయడానికి, టిఫిన్ చేయడానికి అలా అంతే, మిగతా టైం అంతా ప్రిపేర్ అవ్వడమే. అంటే నాకు అనిపించింది సార్ కొంతమంది అంటే నేను టాపర్స్ వీడియోస్ చాలా చూసేవాడిని సార్ స్టార్టింగ్లో. అంటే నేను నా స్టడీ రొటీన్ ఎలా పెట్టుకోవాలో నాకు ఒకటి అలవాటు అవడానికి అలా చూసేవాడిని సార్. కొంతమంది ఇలా చెప్పేవారు సార్, మీరు డేకి 3 hours చదివితే చాలు, 2 hours చదివితే చాలు. నేను అసలు పెద్ద చదవలేదు అయినా నాకు వచ్చేసింది, కోచింగ్ ఏం తీసుకోకపోయినా పర్వాలేదు, అలా చాలా చెప్పేవారు సార్. నేను అదే దృష్టిలో ఉండేవాడిని సార్. కానీ నాకు ఎలా అనిపిస్తుంది సార్, అంటే ఇవన్నీ రాంగ్ వేలో వాళ్ళని ఏదో ఎలివేట్ చేసుకోవడానికి చెప్తున్నారేమో. ఎందుకంటే మన లైఫ్ కాదు సార్ ఇది, ఎక్కువ టైం మనం పెడితే త్వరగా అయిపోద్ది, అది మనకు ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరు ఒకేలా ఉండరు, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను బీటెక్ అంతా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ సడన్గా ఇప్పుడు 2 hours చదివితే నాకు రాదు. ఆల్రెడీ ఆడు చిన్నప్పటి నుంచి ఫుల్ స్టడీ స్టూడెంట్ అయ్యి చదువు తప్ప వేరే ప్రపంచం తెలియకపోతే మేబీ ఆడికి త్వరగా రావచ్చు. సో అల్టిమేట్గా మనకు జాబ్ రావడం ఇంపార్టెంట్, అది మనం చూసుకోవాలి. సో నాకైతే అదే అనిపిస్తుంది సార్. అంటే స్టూడెంట్స్ ఏంటంటే ఆల్రెడీ జాబ్ చేస్తూ టైం కుదరకుండా ఒక 2-3 hours మాత్రమే కుదిరితే డేలో చదవడానికి తప్ప టైం దొరికినంత ప్రతిసేపు చదవాలి సార్ మ్యాక్సిమం.
అంటే ఎంతసేపు చదివితే అంత బెటర్. అంతే కదా. క్వాలిటీ వర్క్ క్వాంటిటీ వర్క్ ఏం ఉండదు సార్. క్వాలిటీ మేక్స్ ఇట్స్ ఓన్ క్వాంటిటీ మేక్స్ ఇట్స్ ఓన్ క్వాలిటీ అని చెప్పి ఒక ఫ్రేజ్ ఉంది సార్. సో మనం ఎంతసేపు చదివితే అంత బెటర్. మన క్వాలిటీ అనేది ఆటోమేటిక్గా అదే ఇంప్రూవ్ అవుతుంది సార్. అంటే స్టార్టింగ్లో నాకు ఉండేది సార్, స్టార్టింగ్లో ప్రిపేర్ అయినప్పుడు కొంచెం సోషల్ మీడియా మళ్ళీ యాక్టివేట్ చేద్దామని, ఇన్స్టాల్ చేద్దామని, ప్రపంచం ఏం జరుగుతుందో ఏదో మిస్ అయిపోతున్నానేమో నేను. స్టార్టింగ్లో ఒక 2 weeks 3 weeks అలాగే ఉండేది సార్. అంటే నేను ఒక 1 month ఫోకస్డ్గా చదివేశాను కదా, సో ఏదో రెస్ట్ తీసేసుకుందాం అంటే మన లైఫ్ మనమే బాగు చేసుకుంటున్నాం సార్. ఎవరి లైఫ్ వాళ్ళు సార్, ఎవరు మన గురించి పట్టించుకోరు. మన లైఫ్ మీద మనం ఫుల్ ఫోకస్డ్గా ఉండి మన వర్క్ మనం చేసుకుంటే బెటర్ సార్. మన రిజల్ట్ ఏదో ఒక రోజు వస్తుంది మనం బాగా కష్టపడితే. సో అలానే కష్టపడ్డాను సార్ నేను. ఇంకా అలా రోజు ప్రిపేర్ అవ్వడం, మార్నింగ్ స్టార్ట్ చేయడం, మధ్యాహ్నం వరకు మీ వీడియో చూడడం. అప్పటికే స్క్రీన్ టైం ఎక్కువసేపు ఉండేటప్పటికి కొంచెం కళ్ళు అది లాగుతున్నట్టు అలా ఉండేది. సో ఏంటంటే మధ్యాహ్నం ఇంకా ఇంగ్లీష్ కానీ జీకే కానీ అంటే నోట్స్ అలా చదువుకునేవాడిని సార్. మళ్ళీ నైట్ మార్నింగ్ రాసుకున్న నోట్స్ అది రివైజ్ చేసుకునేవాడిని సార్. ఎందుకంటే డే పొద్దున్న స్టార్ట్ చేసేటప్పటికి నైట్ ఉండేటప్పటికి ఒకలా ఉండదు సార్. అంటే పొద్దున్న చాలా యాక్టివ్గా ఉంటాం, అన్ని అవర్స్ మనం కంటిన్యూస్గా. అది స్క్రీన్ ముందంటే ఇంకా కష్టం. అలాగా. మీరు ఎక్కడ మొబైల్లో చూసేవారా ల్యాప్టాప్లోనా? నేను సిస్టంలో సార్, సిస్టంలో చూసేవాడిని సార్. కాస్త బెటర్. సిస్టంలో చూసేవాడిని, ఒక్కోసారి క్రోమ్ క్యాస్ట్ చేసి టీవీలో చూసేవాడిని. అలాగా. అంటే మిగిలిన వాళ్ళు వేరే టీవీ ప్రోగ్రామ్స్ ఏం చూడరా ఇంట్లో? తక్కువ సార్, బాగా తక్కువ. అంటే మెయిన్ ఒక ప్రిపరేషన్ ఎన్విరాన్మెంట్ ఉండేది సార్ ఇంట్లో. మా తమ్ముడు క్యాట్ ప్రిపేర్ అవ్వడం, నేను దీన్ని ప్రిపేర్ అవ్వడం. మా ఫాదర్ హెడ్ కానిస్టేబుల్ కాబట్టి ఆయన బయటకు వెళ్ళిపోయేవారు, డ్యూటీకి వెళ్ళిపోయేవారు. మా మదర్ హౌస్ వైఫ్, ఆవిడ ఎప్పుడు మమ్మల్ని అంటే మాకు స్టడీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సార్. సో మాకు అలాగా ఎప్పుడు అవ్వలేదు. అంటే ఎప్పుడైనా బుక్ తీస్తేనే గోపాల్ అంటే ఇది ఎంతసేపు చదువుతున్నప్పుడు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఒక రకంగా నైట్ చాలాసార్లు చెప్పారు సార్ వాళ్ళు, ఇంక చాలే చదివింది, పడుకో, ఎగ్జామ్ ఏం దగ్గరలో లేదు కదా, ఎగ్జామ్ ఎలా టైం ఉంది కదా, అలా చెప్పేవారు సార్. అంటే ఒక టైంకి ఎలా అయిపోయిందంటే ఎప్పుడైనా ఫంక్షన్కి వచ్చి మ్యాండేటరీ ఫంక్షన్ ఏదైనా వెళ్ళాల్సిన ఫంక్షన్ వచ్చి వెళ్తే ఆ రోజు చాలా ఇబ్బందిగా ఉండేది సార్. ఒక డే మిస్ అయిపోయింది, ప్రిపరేషన్లో మిస్ అయిపోయింది. అంటే నేను షెడ్యూల్ వేసుకునేవాడిని సార్, వీక్లీ ఈ వీక్ ఈ వర్క్ కంప్లీట్ చేసేయాలి అలా వేసుకునేవాడిని. సో ఒక్క డే మిస్ అయినా ఏదో పోయినట్టు, అంటే మళ్ళీ అదంతా రేపు చదవాలి కదా సార్, ఆ బర్డెన్ పెరిగిపోద్ది అని అలా అలా అనిపించేసి సార్. అలా ప్రిపేర్ అయ్యాను సార్. May 24కి అయింది సార్ నా సిలబస్ కంప్లీట్ అయింది. అప్పుడు మొత్తం సీజల్ సిలబస్ని ఒకసారి కంప్లీట్ చేసింది సార్ May 2024కి. ఓకే. అంటే అప్పటి వరకు నేను మాక్ టెస్ట్లు రాయలేదు సార్ అసలు. అంటే ముందు రాసేవాడిని సార్, 110 to 120 అలా వచ్చాయి సార్. ఆ స్కోర్ తోటే నేను ప్రిలిమ్స్కి వెళ్ళాను, అలానే వచ్చాయి ఆల్మోస్ట్. తర్వాత ఇంక రాయలేదు సార్ నేను. అంటే నాకు కొంచెం డిమోటివేటింగ్గా ఉండేది, ఫస్ట్ సిలబస్ అవ్వకూడదు ఆ తర్వాత చేద్దాం అన్నట్టు అనుకున్నాను సార్. ఇంకా మే అయిపోయిన తర్వాత రాసాను సార్ మాక్ టెస్ట్. రాసిన వెంటనే స్కోర్ ఒకేసారి 150 వచ్చింది. అంటే నేను షాక్ అయిపోయాను సార్, నేనేనా అంటే అప్పటి వరకు ఏంటంటే ఆ స్కోర్ ఎవరో టాపర్స్కి వస్తుంది, మనం కాదు, అంటే వాళ్ళెవరో మనం ఎవరో అన్నట్టు ఒక ఫీల్ ఉండేది సార్. నాకే 150 వచ్చేటప్పటికి చాలా వెంటనే ఇంకో మాక్ టెస్ట్ రాసింది సార్. అంటే నమ్మలేం కదా సార్, అది ఇది నిజమే కాదు, ఇది నిజమే, ఫ్లూకేమో ఇంకోటి రాసింది సార్. కానీ మెయింటైన్ అయ్యేది సార్, 145 to 150 అలా మెయింటైన్ అయ్యేది సార్. తర్వాత మళ్ళీ మాక్ టెస్ట్ అనాలిసిస్ అవి చేసుకోవడం, మళ్ళీ నేను వీక్గా ఉన్న ప్లేస్లు మళ్ళీ టార్గెట్ చేసి మళ్ళీ ప్రిపేర్ అవ్వడం, అలా ప్రిలిమ్స్ దగ్గరికి వచ్చేసరికి 160 to 170 యావరేజ్గా వచ్చేది సార్. ఇంప్రూవ్ అయింది సార్ అలా. అంటే ఆల్మోస్ట్ మీరు క్లాస్లో ఏదైతే చెప్తారో అవన్నీ నేను చేశాను సార్. అంటే మీరు క్యాలిక్యులేషన్ ఫాస్ట్ అవడం కోసం టేబుల్స్ నేర్చుకోమన్నారు, నేర్చేసుకున్నాను. స్క్వేర్స్ క్యూబ్స్ నేర్చుకోమన్నారు, నేర్చేసుకున్నాను. క్యూబ్స్ 25 వరకు వచ్చు, స్క్వేర్స్ అయితే 60 వరకు వచ్చు, టేబుల్స్ 20 వరకు వచ్చు. ఇంకా అలా ఖాళీ టైంలో క్యాలిక్యులేషన్ సెక్షనల్ మార్క్స్ రాయడం,
ఓకే ఓకే. అలా అంటే నేను నార్మల్గా మ్యాథ్స్ చాలా వీక్ సార్. సో మ్యాథ్స్ నా టార్గెట్ సబ్జెక్ట్ అనమాట. ఓకే. అంటే ఇంగ్లీష్కి కానీ రీజనింగ్ కానీ నేను పెద్ద ఎఫర్ట్స్ పెట్టలేదు సార్ అంత. నార్మల్గానే నాకు స్కోర్ వచ్చేసేది. కానీ మ్యాథ్స్ నాకు అంత కొంచెం వీక్గా ఉండేవాడిని. సో నేను ఎంతసేపు ఎక్కువ మ్యాథ్స్ మీద ఫోకస్ చేసేవాడిని సార్. అలా అలా బాగా ఇంప్రూవ్ అయ్యి పెరిగింది సార్ స్కోర్. సిహెచ్ఎస్ఎల్ అయితే ప్రిలిమ్స్లో మెయిన్ ఎగ్జామ్లో 168 వచ్చాయి సార్ ప్రిలిమ్స్లో. సిజిఎల్ అయితే మనకి 174 వచ్చాయి సార్. ఎక్సలెంట్ స్కోర్. చూడండి, ఇప్పుడు తన స్టార్టింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే తన జర్నీ చూడండి, మనలో చాలామంది లాగానే మనం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా అయితే మనం చాలా లోగా ఫీల్ అవుతుంటాం, మనకు వస్తుందా ఇలా 100, 110, 120 ఈ రేంజ్లో ఉండి సిజిఎల్ 174 స్కోర్ అనేది డెఫినెట్గా మనం కూడా అక్కడికి వెళ్తే బాగుంటుంది. తనే అన్నాడు చూడండి స్టార్టింగ్లో, అది ఎవరికో వచ్చే స్కోర్ మనకు వస్తుందా అని. బట్ అక్కడికి తను రీచ్ అయ్యాడు, 174కి తను రీచ్ అయ్యాడు. బట్ రీచ్ అవ్వడానికి మీరే విన్నారు కదా తను ఏమేమి చేశాడో. ఇంకా ఉంది ఇంకా చెప్పండి. అంటే నాకు ఎలా అనిపిస్తుంది సార్ అంటే కొంతమంది ఎక్కువ మంది టాపర్స్ ఇలా చెప్తుంటారు సార్, మాక్ టెస్ట్ ఎక్కువ మాక్ టెస్ట్ రాయండి అని చెప్తారు సార్. అది నిజమే సార్ ఒక రకంగా, బట్ కంప్లీట్గా నిజం కాదు సార్. నాకు ఎలా అనిపిస్తుంది అంటే మనం మాక్ టెస్ట్ అదే రాస్తూ ఆ క్వశ్చన్స్ అనాలిసిస్ అంటే ఏం చేస్తాం సార్, మనం తెలియని క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకుంటాం. బట్ అక్కడ వరకు ఆగిపోతే మేబీ పెరగదేమో అనిపిస్తుంది సార్. అంటే నాకైతే అలా చేసాను సార్, స్టార్టింగ్లో పెరిగేది కాదు సార్ స్కోర్. దాని బదులు ఎలా ట్రై చేయడం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుందని నా ఫీలింగ్ సార్. ఏంటంటే ఇప్పుడు మనం ఒక 10 మార్క్స్ టెస్ట్ రాసిన తర్వాత ఏ చాప్టర్స్లో మనం రెగ్యులర్గా మిస్టేక్ చేస్తున్నాం అంటే మనం అనాలిసిస్లో మెయిన్ చూసుకోవాల్సినవి, మనం ఏ క్వశ్చన్స్ వదిలేసాం, ఏ క్వశ్చన్స్ రాంగ్ చేసాం, ఏ క్వశ్చన్ ఎక్కువ టైం చేసాం, ఈ 3 టార్గెట్ చేసి ఆ చాప్టర్స్ నోట్ చేసుకుని వాటిని ఎక్కువగా ఫోకస్ చేస్తే మళ్ళీ అంటే లైక్ మళ్ళీ క్లాస్ వినడం, మళ్ళీ మన నోట్స్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం. అంటే జనరల్గా స్టూడెంట్స్ ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఉన్న ఫోకస్ అనేది మాక్ టెస్ట్ రాసిన తర్వాత పోదు సార్ ఇండివిజువల్ చాప్టర్స్ మీద. జనరల్గా ఏంటంటే మాక్ టెస్ట్ వచ్చేసరికి వాళ్ళు అంటుంటారు అంటే ఈ టాపిక్ అయిపోయాక నెక్స్ట్ టాపిక్ వెళ్ళేసరికి అది మర్చిపోయాం. అవును సార్. అలా అవి అంటే సీజల్ ఎంతైనా జనరల్గా నాకు ఎలా అనిపిస్తుంది సార్, ఎక్కువ మెమొరీ బేస్డ్ ఎగ్జామ్, ఎక్కువ మనకి ఫాస్ట్గా గుర్తు రావాలి, టైం లిమిట్ తక్కువ. సో ఏంటంటే మనం రిపిటేటివ్గా రివిజన్ చేసుకుంటూ ఉండాలి. అంటే న్యూరో సైన్స్లో ఒక ఫ్రేజ్ ఉంది సార్, న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్. అంటే నేను కొంచెం ఫిలాసఫీ ఎక్కువ ఫాలో అయ్యాను సార్. అంటే కొంచెం లోగా ఉన్నప్పుడు అలాగా పాడ్కాస్ట్లు అవి వినడం. దాంట్లో ఒక న్యూరో సైంటిస్ట్ చెప్పారు సార్ ఈ లైన్. అంటే ఏంటంటే మనం ఏ యాక్టివిటీ అయినా రిపిటేటివ్గా చేసిన వల్ల దాంట్లో బాగా ప్రొఫిషియెంట్ అవుతాం. మాక్ టెస్ట్ రాయడం అయినా ఇప్పుడు మన అంటే జనరల్గా మాక్ టెస్ట్లో కూడా మనం ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తుంటాం సార్, అవి ఫాస్ట్గా మనకి స్ట్రైక్ అయిపోతుంటాయి. అలా కాకుండా వాడు కాన్సెప్చువల్గా కొంచెం ట్విస్ట్ చేస్తే మనకు వెంటనే స్ట్రైక్ అవ్వదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చేసేస్తాం సార్, కానీ ఎగ్జామ్ హాల్లో అది రాదు. అందుకే ప్రిలిమ్స్ ఒకలా ఉంటుంది, మెయిన్స్ ఒకలా ఉంటుంది జనరల్గా. సో స్టూడెంట్స్ అది కొంచెం దృష్టిలో పెట్టుకుని వాటిని ఎక్కువ ఫోకస్ చేయడం ద్వారా మార్క్ స్కోర్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చని నాకు అనిపించింది సార్. అంటే ఎక్కువ మాక్ టెస్ట్ రాయడమే కాకుండా కాన్సెప్ట్స్ని కూడా రివైజ్ చేసుకోవడం, క్యాల్కులేషన్లు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంటుంది సార్. అంటే జనరల్గా మళ్ళీ ఇంకోటి ఉంటుంది సార్ నేను మాక్ టెస్ట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని జనరల్ క్వశ్చన్ అడుగుతారు. అలా జనరలైజ్డ్ ఆన్సర్ అనేది ఎవరు ఇవ్వలేరు కదా సార్. ఎవరి వీక్ పాయింట్స్ వాళ్ళకే బాగా తెలుస్తాయి, అవి బాగా నోట్ చేసుకుని ఇంప్రూవ్ అవ్వడం అనేది చాలా బెటర్ సార్. ఇంకోటి ఎక్కువ స్టూడెంట్స్ ఏంటంటే యాస్పిరెంట్స్ ఏం చెప్తే అది సీరియస్గా తీసుకోవడానికి ట్రై చేస్తారు సార్. కానీ యాస్పిరెంట్స్ ప్రతిసారి నిజం చెప్తారని ఏమీ గ్యారంటీ లేదు సార్, చాలామంది బ్లఫ్ చేస్తారు. దానికన్నా ఫ్యాకల్టీ చెప్పేదాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోవడం బెటర్ సార్. నేనైతే యాస్పిరెంట్స్ని చూసి మోటివేట్ అయ్యింది తప్ప వాళ్ళు చెప్పిన సజెషన్స్ని ఎప్పుడు తీసుకోలేదు సార్. నేను కంప్లీట్గా మీరు చెప్పిన వాటినే ఎక్కువ ఫాలో అయ్యాను సార్. అంటే లైక్ మల్టిప్లికేషన్స్ కానీ ఎడిషన్స్ కానీ అంటే ఫాస్ట్గా ఎలా చేయాలి, ఇలా బేసిక్గా డౌట్స్ ఉండేవి సార్ నాకు, కాన్సెప్చువల్ డౌట్స్ కానీ.
మెయిన్ ఏంటంటే మీరు స్క్రీన్ క్యాలిక్యులేషన్ చేసే విధానం కానీ, అంటే రైట్ నుంచి చేస్తాం జనరల్గా, చిన్నప్పటి నుంచి అలా నేర్పిస్తారు. మీరు లెఫ్ట్ నుంచి చేయమండం, సో దట్ ఇంకా ఈజీగా అవుద్దని. మల్టిప్లికేషన్స్ కూడా లెఫ్ట్ నుంచి చేయమండం, ఇలా బేసిక్ పాయింట్స్ సార్. వీటి వల్ల చాలా టైం సేవ్ అవుద్ది. మనకి క్వశ్చన్కి 20 సెకండ్స్ అలా చూసుకున్నా ఓవరాల్గా చాలా టైం సేవ్ అవుద్ది. సో ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి సార్. స్టూడెంట్స్ ఏంటంటే ఇలా క్లాస్ మధ్యలో చెప్పే వాటిని సీరియస్గా తీసుకోరు, ఎక్కువ కాన్సెప్ట్స్ మీదే ఫోకస్ అంతా పెడతారు. కానీ ఇంకా చిన్న చిన్న పాయింట్స్ చాలా ఉంటాయి సార్ అబ్జర్వ్ చేయాల్సినవి. అవి కూడా అబ్జర్వ్ చేస్తే స్కోర్లో చాలా డిఫరెన్స్ వస్తుందని అనిపించింది సార్ నాకు. అందుకే మీరు స్టార్టింగ్లో చెప్పారు 1 hour వీడియో టైం పడుతుంటుంది. అవును సార్, అవును సార్, అవును సార్. అంటే జస్ట్ ఏదో నేను 1.5x అలా పెట్టేసుకుని వీడియో ఒకటేద్దాం అన్న దృష్టిలో కాకుండా బాగా మొత్తం అలా నాకు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి పెట్టుకుని చూసుకుని కొంచెం ఎక్కువ, అంటే నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఫ్యాక్ట్స్ వీడియోలు, నాకు అవసరం లేని వీడియోలే ఎక్కువ అనాలిసిస్లు వేసేయడం, తర్వాత అది చెప్పిన తర్వాత మళ్ళీ గూగుల్లో వెతికేయడం, కొంచెం అలా అదొక టైప్ ఆఫ్ పర్సన్ సార్ నేను. సో ఇవి కూడా నేను ఆ దృష్టిలో చూడడం అలానే చూసాను సార్ నేను. అలా ఎక్కువ బాగా ప్రిపేర్ అయ్యాను సార్. దానివల్ల రిజల్ట్లో డిఫరెన్స్ అయితే ఎక్కువ వచ్చింది సార్. ఇంకో మాక్ టెస్ట్ రాసినప్పుడు జనరల్గా స్టూడెంట్స్ చేసే ఇంకొక మిస్టేక్, అంటే నేను చేశాను సార్ ఇవి. అంటే లైక్ ఏదో నేను సెపరేట్గా నేను చేయలేనట్టు కాదు, మ్యాక్సిమం ఇప్పటివరకు చెప్పి నేను చేసిన మిస్టేక్సే అందరూ చేస్తారని నేను అనుకుని మళ్ళీ వాళ్ళకి చెప్తున్నాను. లైక్ నా యంగర్ సెల్ఫ్కి నేను చెప్పుకున్నట్టు ఒక రకంగా. ఇంకో మిస్టేక్ ఏంటంటే మార్క్ స్కోర్స్ అనేవి కంపేర్ చేసుకుంటారు సార్ ఫ్రెండ్స్ తోటి. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు ఇన్స్టిట్యూట్లో ఒకేసారి, ఒక 3-4 మెంబర్స్ అలా, వాళ్ళందరూ కలిసి ప్రిపేర్ అవుతారు. ఒక్కొక్కరి స్కోర్ ఒకలా వస్తుంది, వీడికంటే నాకు తక్కువ వచ్చే వాడికి ఎక్కువ వస్తున్నాయి, ఆ టైప్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ పెట్టుకుంటారు. ఇది కంప్లీట్గా కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే మన టార్గెట్ జాబ్ క్రాక్ చేయడం. మన కట్ ఆఫ్ దాటేస్తే ఆడికంటే తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మనకు జాబ్ వచ్చేస్తుంది, అది మిస్ అవ్వకూడదు. అంటే మెయిన్ మన ఫోకస్ దాని మీద ఉండాలి. అంటే ఈ కంపారిజన్స్ వల్ల అనవసరంగా, అంటే లైక్ ఇప్పుడు కట్ ఆఫ్ 150 ఉండి మీ ఫ్రెండ్కి 120 నీకు 121 వచ్చాయి అంటే వేస్ట్, ఇద్దరికి వేస్ట్. సో కాంపిటీషన్ అనేది ఫ్రెండ్స్ మధ్యలో ఉండకూడదు. దీనికంటే ఇలా చేస్తే కొంచెం బెటర్ నా ఫీలింగ్ సార్. మాక్ టెస్ట్ రాసేసిన తర్వాత, అంటే నేను మాక్ టెస్ట్ ఆలిబోర్డ్లో టెక్స్ట్ బుక్లో ఎక్కువ రాసేవాడిని సార్. దాంట్లో లాస్ట్లో అనాలిటిక్స్ ఇస్తారు సార్. అంటే మనకి లాస్ట్లో పర్సంటైల్ ఇస్తారు, మనం ఎంత పర్సంటైల్లో ఉన్నాం. స్కోర్స్ అనేవి వేరే అవుతుంటాయి సార్. అంటే మనకు ఇప్పుడు 160 వచ్చింది, అది ఈజీ మాక్ టెస్ట్ అయ్యి ఉండి, 140 వచ్చి అది బాగా టఫ్ మాక్ టెస్ట్ అయ్యి ఉండి, అలా కూడా ఉంటుంది కదా. సో స్కోర్స్ కన్నా మంచి క్రైటీరియా పర్సంటైల్ సార్. మనం టాప్ 95% రెగ్యులర్గా ఉంటే మన ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. లైక్ వేకెన్సీస్తో సంబంధం లేకుండా ఎగ్జామ్లో క్లియర్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నేను ఎప్పుడు కొంచెం పర్సంటైల్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని సార్. అంటే 95% దాటుతుందా లేదా, లేకపోతే దాటట్లేదు, నేను ఈ మాక్ టెస్ట్ ఏదో కొంచెం తడబడ్డాను, ఇంకా బెటర్గా రాసి ఉండొచ్చు. మెయిన్ ఏంటంటే క్వశ్చన్స్ పిక్ చేసుకునే విధానం అదొకటి. మనం క్వశ్చన్ చూసిన వెంటనే మనకి ఆ జడ్జిమెంట్ అర్థం అవ్వాలి. అంటే ఈ క్వశ్చన్ మనం ఎంతసేపులో చేయగలం, మనం మిస్ అయిపోతామా, క్యాల్కులేషన్ ఎక్కువ ఉంటుందా, ఆప్షన్స్ కూడా చూడాలి. లైక్ ఆప్షన్స్ బాగా దగ్గరగా ఉన్నాయా, దగ్గరగా ఉంటే ఆ క్వశ్చన్ అవాయిడ్ చేయడం. అంటే మనం రౌండ్స్ వేస్తాం కదా సార్, ఫస్ట్ రౌండ్లో కంప్లీట్ అవుద్దా, లేదు అవ్వదు, నెక్స్ట్ రౌండ్లో వద్దాం, అలా చూసుకుని మనం ఆ టైంలోనే ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకోవాలి. అందుకే మాక్ టెస్ట్ రాస్తున్నాం. సో అవి దృష్టిలో ఉంచుకోవాలి సార్. అంటే క్వశ్చన్ చేయడం ఇంపార్టెంట్ కాదు, అన్ని క్వశ్చన్కి 2 మార్క్సే. మనకి ఈజీ క్వశ్చన్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం, అది మనం ఎక్కువ దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి సార్. అంటే నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాయడం వల్ల యూజ్ ఉండదు. మనం ఈ స్కిల్ డెవలప్ అవుతుందా లేదా, అది మెయిన్ ఇంపార్టెంట్, మెయిన్ గోల్ అది. ఎప్పుడైతే స్కిల్ డెవలప్ అవుతుందో ఎగ్జామ్ హాల్లో అంత ప్రెజర్ మనం ఫేస్ చేయం సార్. ఎందుకంటే జనరల్గా స్టూడెంట్స్ ఇలా అంటారు సార్, నేను కూడా ఇలానే అనుకునేవాడిని. ఏంటి మెయిన్స్ ఎగ్జామ్ రోజు మనకు ప్రెజర్ వచ్చేస్తుంది, ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతాం. కానీ అలా ఉండదు సార్. మనం మాక్ టెస్ట్లానే అటెండ్ అవుతాం, బట్ ప్రెజర్ అనేది ఎప్పుడు బిల్డ్ అవుద్ది అంటే మనం రిపిటేటివ్ మిస్టేక్స్ చేసినప్పుడు ప్రెజర్ బిల్డ్ అవుతుంది సార్. లైక్ ఏంటంటే నేను ప్రతి మాక్ టెస్ట్కి కొంచెం ఒక 2 minutes కామ్గా ఉండి స్టార్ట్ చేస్తాను సార్.
ఒక ఫ్లోలో వెళ్తుంది సార్, అంతా బాగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఒక 3 క్వశ్చన్స్ వరుసగా మిస్టేక్ అవుతాయో అప్పుడు చాలా అంటే బ్రెయిన్ ఇంకా కంట్రోల్లో ఉండదు సార్. చాలా సిల్లీ మిస్టేక్స్ చేస్తాం వరుసగా, ప్రతి క్వశ్చన్కి ఎక్కువ టైం తీసేసుకోవడం, ఆ ఫ్లో అనేది డిస్టర్బ్ అయిపోతుంది సార్ మొత్తం. సో మనం ఆ ఫ్లో డిస్టర్బ్ అవ్వకుండా మ్యాక్సిమం ఉంచేలాగా ట్రై చేయాలి సార్. నేను సీజల్లో ఆ ఫ్లోనే కొంచెం డిస్టర్బ్ చేశాను సార్. సీజల్ మెయిన్స్లో అంటే నేను ఇంకా మాస్టర్ చేయాలి సార్ దీన్ని. మెయిన్ ఏంటంటే ర్యాంక్ వచ్చిన అబ్బాయికి రాని అబ్బాయికి డిఫరెన్స్ కాన్సెప్ట్ కానీ లేకపోతే స్కిల్ కానీ ఏది కాదు అని నాకు అనిపిస్తుంది సార్. ఈ టెక్నిక్ ఎవరైతే మాస్టర్ చేస్తారో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అంటే మీకు ఏం కాన్సెప్ట్స్ బాగా వచ్చు, ఏ కాన్సెప్ట్స్ బాగా రాదు, అంటే మనకి ఏ కాన్సెప్ట్స్ బాగా రావు కూడా మనకి ఐడియా ఉండాలి బాగా. అది ఉన్న వాళ్ళు డెఫినెట్గా సెలెక్ట్ అవుతారు సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయడం ఎంత ఇంపార్టెంట్, ఫాస్ట్గా వదిలేయడం అంతకంటే ఇంపార్టెంట్. అది స్టాండ్ అవుట్ చేస్తుంది అని అనిపిస్తుంది సార్ నాకు. ఇంకా అలా నేను ఫిలిమ్స్ బాగానే వచ్చాయి, సిహెచ్ఎస్ఎల్ కానీ సిజిఎల్ కానీ బాగా స్కోర్ చేశాను. తర్వాత సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ రాశాను. సిహెచ్ఎస్ఎల్ 168, సిజిఎల్ 174 ఫిలిమ్స్లో. యాక్చువల్గా ఏంటంటే సో ఆ స్కోర్ చూసి ఇంకా సిజిఎల్ పక్కాగా వచ్చేస్తుంది అనేసి అనుకున్నాను సార్. అంటే నాకు 23 వరకు సిజిఎల్ తప్ప ఏమీ తెలియదు. 23లో ఓన్లీ సిజిఎల్ ఒకటే అప్లై చేశాను. బట్ ఏంటంటే 24లో కొంచెం ఐడియా వచ్చింది సార్. అంటే ఎస్ఎస్సి బోర్డు కండక్ట్ చేసి సిజిఎల్ ఎగ్జామ్ ఒక్కటే కాదు ఇంకా ఉన్నాయి అని అలా ఐడియా వచ్చి సిహెచ్ఎస్ఎల్ కూడా అప్లై చేశాను సార్. అంటే 24లో నేను సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఈ 2 ఎగ్జామ్స్ అప్లై చేశాను సార్. సిహెచ్ఎస్ఎల్లో ఫిలిమ్స్ అలా క్వాలిఫై అయ్యాను. యాక్చువల్గా ఇది నాకు అసలు మైండ్లో లేదు సార్. అంటే మెయిన్ టార్గెట్ అదే, నార్మల్గా వెళ్ళి రాశాను. నవంబర్లో మళ్ళీ మెయిన్స్ వచ్చింది. మెయిన్స్కి వెళ్ళి నార్మల్గానే రాశాను సార్. అంటే సిహెచ్ఎస్ఎల్ ఏంటంటే నేను క్వశ్చన్స్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను సార్ అన్నీ. రీజనింగ్ అంటే ఒక 20 మినిట్స్లో అయిపోయింది సార్ రీజనింగ్ సెక్షన్. స్టార్టింగ్ 1 అవర్లో 20 మినిట్స్లో రీజనింగ్ సెక్షన్ అయిపోయింది సార్. లైక్ ఏంటంటే ఒక్క క్వశ్చన్ తప్ప నేను అన్ని క్వశ్చన్స్ ఫస్ట్ రౌండ్లోనే చేసాను సార్. ఒక్క క్వశ్చన్ కూడా ఏంటంటే మీనింగ్ఫుల్ వర్డ్స్ అడిగాడు సార్. ఆ మీనింగ్ఫుల్ వర్డ్స్ మళ్ళీ పాసిబిలిటీస్ వస్తాయి కదా అని చెప్పి దాని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుని మ్యాథ్స్లోకి వెళ్ళి అక్కడ అంతా కంప్లీట్ చేసేసి కొన్ని క్వశ్చన్స్ సెకండ్ రౌండ్లో చూసుకుందాం అని చెప్పి సిహెచ్ఎస్ఎల్ అదే రీజనింగ్ దీనికి వచ్చి ఇది పెట్టేసి నెక్స్ట్ ఆ రౌండ్కి వెళ్ళి పెట్టేసాను సార్ ఆల్మోస్ట్. తర్వాత ఇంగ్లీష్ చాలా ఈజీగా అనిపించింది. ఒక క్వశ్చన్ రాలేదు నాకు సినోనిమ్. ఆ క్వశ్చన్ ఇంకా లైక్ ఏంటంటే నేను ఎప్పుడు ఫ్లూక్ వేయడం, అంటే ఎన్ని క్వశ్చన్లు రైట్ పెట్టాను కదా ఇది ఛాన్స్ తీసుకుందాం అలా మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను సార్. సో తెలిస్తేనే పెడదాం, అంటే ఎక్కువ యాక్యురసీ రిస్క్లు తీసుకోండి సార్, యాక్యురసీ ఎక్కువ మెయింటైన్ చేద్దాం, అలాగే ఫస్ట్ నుంచి అలానే చేస్తుంటాను సార్. సో సిహెచ్ఎస్ఎల్లో ఏంటంటే ఇంగ్లీష్లో ఒక క్వశ్చన్ నాకు రాలేదు సినోనిమ్, ఇంకా అది వదిలేసాను. జీకే కూడా నాకు బాగా నేను ప్రిపేర్ అయిన తగ్గట్టుగానే వచ్చాయి, ఇంకా అవన్నీ ఆప్ట్ చేసుకున్నాను. అలా ఫైనల్ స్కోర్ 337 వచ్చింది సార్ సిహెచ్ఎస్ఎల్లో. ఆల్ ఇండియా ర్యాంక్ 164 వచ్చింది. 164 అవుట్స్టాండింగ్. అది రిజల్ట్ వచ్చిన తర్వాత సో సిహెచ్ఎస్ఎల్ మీరు ఎలా అనుకున్నారో అలా ఎగ్జిక్యూట్ చేయగలిగారు? చేశాను సార్. అవును సార్. 2 hours 15 minutes. సో మీరు ఎలా అయితే ప్లాన్ చేసుకున్నారో అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్గా అలా అయిపోయింది చేయగలిగారు కాబట్టి అసలు ఆల్ ఇండియా ర్యాంక్ 164 అనేది చాలా గ్రేట్. ఓకే, మీరు సిహెచ్ఎస్ఎల్ సిజిడిఏ డిపార్ట్మెంట్ ఆఫ్ చేసుకోవడానికి రీజన్ ఏంటండి? అది మెయిన్గా అంటే నేను 3 క్రైటీరియా పెట్టుకున్నాను సార్. ఒకటి నాకు పోస్టింగ్ కొంచెం దగ్గరలో ఉండాలి, అంటే బాగా దూరం కాకుండా. ఎక్కువ సిహెచ్ఎస్ఎల్లో ఢిల్లీ పోస్టింగ్ ఉన్నాయి సార్, అంత లాంగ్ కాకుండా కొంచెం దగ్గరలో మన తెలుగు స్టేట్స్లో వచ్చినా బెటర్గా ఉంటుందని అదొక ప్రిఫరెన్స్ పెట్టుకున్నాను సార్. ఇంకొకటి వర్క్ అనేది కొంచెం మోడరేట్గా, లైక్ ఏంటంటే సిజిఎల్ అనేది నేను బెటర్ లెవెల్లోనే ఉన్నాను సార్, కానీ ఎంతైనా కొంచెం లక్ బేస్డ్గా ఉంటుంది. ఇన్ కేస్ మిస్ అయితే మనకు ప్రిపేర్ అవ్వడానికి కొంచెం మేనేజబుల్ వర్క్ ఉంటే బాగుంటుంది కదా అని వర్క్ లోడ్ ఒకటే కన్సిడర్ చేసుకున్నాను సార్. అది కాకుండా
ప్రమోషనల్ ఆస్పెక్ట్ సార్. మెయిన్ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్లో ఆఫర్ చేసినంత మంచి ప్రమోషను ఇంకా వేరే దాంట్లో లేదు సార్. అది నేను ఆన్లైన్లో తెలుసుకున్నాను సార్. దాంట్లో ఏమన్నారంటే ఈ ఒక్క డిపార్ట్మెంట్కే, అంటే ఈ దీంతో పాటు ఇంకో డిపార్ట్మెంట్కి ఎస్ఏఎస్ ఫెసిలిటీ ఉంది, సిజిడిఏ డిపార్ట్మెంట్కి, సిజిఏ డిపార్ట్మెంట్కి. బట్ సిజిఏ డిపార్ట్మెంట్ ఏంటంటే కొంచెం తక్కువ వేకెన్సీస్ ఉండడం, సిజిడిఏలో ఎక్కువ ఉన్నాయి, సిజిడిఏలో ఎక్కువ ఉన్నాయి. సిజిఏలో ఏంటంటే మన తెలుగు స్టేట్స్లో లేవు. సో అలా మన తెలుగు స్టేట్స్ రాకపోయే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి సిజిడిఏ సెలెక్ట్ చేసుకున్నాను సార్. దీంట్లో ఏంటంటే ప్రొబేషన్ పీరియడ్ అంటే లైక్ 2 years అయిపోయిన తర్వాత మనకి ఎస్ఏఎస్ అనే ఒక ఎగ్జామ్ ఉంది సార్, డిపార్ట్మెంట్ ఎగ్జామ్. అది కేవలం డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ రాసే ఎగ్జామ్. అది రాసి డైరెక్ట్గా AAOకి సెలెక్ట్ అయిపోవచ్చు సార్. గెస్టెడ్ క్యాడర్ అంటే లెవెల్ 2 నుంచి లెవెల్ 8 ఈ టైప్ ఆఫ్ జంప్, ఇంత 6 level జంప్ అనేది లేదు సార్ దేంట్లో. పోనీ అంటే 2 పేపర్స్ ఉన్నాయి సార్. 2 పేపర్స్ క్వాలిఫై అయితే మనం AAO అవుతాం, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. ఇన్ కేస్ అప్పుడు అవ్వకపోతే ఏదన్నా రీజన్తో ఒక పేపర్ క్వాలిఫై అయినా ఆడిటర్ అయిపోతాం లెవెల్ 5. సో ఎలా చూసుకున్నా ప్లస్లా ఉంది కదా, అందుకని చెప్పి మెయిన్గా ఈ డిపార్ట్మెంట్ ఆప్ట్ చేసుకున్నాను సార్. అలా ఈ డిపార్ట్మెంట్ ఆప్ట్ చేసుకోవడానికి నేను చూస్ చేసుకున్న రీజన్స్ ఇవి. ఆ తర్వాత సిహెచ్ఎస్ఎల్ రాసిన తర్వాత సీజిఎల్ రాశాను సార్. సీజిఎల్ ఇది ఇంకా ఎక్కువ స్కోర్లు వచ్చాయి సార్. సీజిఎల్ మామూలుగా మాక్ టెస్ట్లో యావరేజ్గానే నాకు 310 నుంచి 330 వరకు యావరేజ్గా వచ్చాయి సార్. అంటే నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేని మార్క్స్ కూడా నాకు 310 అలా వచ్చేది. సో నేను ఫిక్స్ అయిపోయాను సార్, కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే 23లో ఆల్రెడీ తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, అప్పుడే కట్ ఆఫ్ 301 ఎంతో ఉంది, నాకు ఆల్రెడీ ఎక్కువ స్కోర్ వస్తుంది, ఇప్పుడు ఎక్కువ వేకెన్సీస్ కూడా ఉన్నాయి, 18,000 డబల్ ఉన్నాయి ఆల్మోస్ట్, ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో ఎలా చూసుకున్నా జాబ్ అయితే నాకు పక్కాగా వచ్చేస్తుంది, ఏ ఇన్స్పెక్టర్ అన్నది చూసుకుందాం ఆ టైప్ ఆఫ్ ఇంటెన్షన్తో ఉండేవాడిని సార్. తీరా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత నాకు రీజనింగే చాలా టైం తీసేసుకున్నాను సార్. సరైన క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోకపోవడం. ఇంకోటి ఏంటంటే నేను సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన వెంటనే స్క్రీన్ ఒకసారి బ్లింక్ అయ్యి అలా వచ్చింది సార్ సీజిఎల్లో. అంటే సీజిఎల్ అన్ని సిస్టమ్స్ అలా పెట్టారో నాది అలా అయ్యిందో అదంతా కొంచెం డిస్టర్బ్ అయింది సార్ ఫ్లో అయితే. ఇంకా అలా సరైన క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోకపోవడం, సరైన క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోకపోవడం, కొంచెం రాంగ్ క్వశ్చన్స్ని, ఎక్కువ టైం టేకింగ్ క్వశ్చన్స్ని, అంటే టఫ్ అని అన్నాను సార్, టైం టేకింగ్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోవడం. నేను ఏంటంటే జనరల్గా మ్యాథ్స్ అనేది నా స్ట్రాంగ్ సబ్జెక్ట్ కాదు సార్. సో నేను ఏం చేస్తానంటే 20 minutesలో రీజనింగ్ అవగొట్టేసి మ్యాథ్స్ 25 minutesలో అవగొట్టేసి మిగతా సెక్షన్ మ్యాథ్స్కి అలాట్ చేసుకుందాం అని అనుకుంటాను. బట్ సీజిఎల్ మెయిన్స్లో ఏమైందంటే రీజనింగ్ చేసేటప్పటికే నాకు 1/2 hour అయిపోయింది, ఇంకో 3 questions ఇంకా నేను మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాను, అక్కడే చాలా లేట్ అయింది. నాకు అక్కడికే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇంకా మ్యాథ్స్ సెక్షన్ రాసేటప్పటికి ఒక హాఫ్ పేపర్ బాగానే అయింది సార్, మ్యాథ్స్ పేపర్ బాగానే అంతా ఫ్లోలో వెళ్తుంది. తర్వాత నేను క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశాను సార్. లైక్ ఏంటంటే పెద్ద మిస్టేక్స్ కాదు, ఇంటూ ప్లేస్లో ప్లస్ తీసుకోవడం, ఆ ప్రెషర్ క్యారీ అయ్యింది. రీజనింగ్ టైంలో కంప్లీట్ కాకపోవడంతో ఇంకో 3 questions అక్కడ ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి. అలాగా అంటే ఒక టైప్ ఆఫ్ రష్ ఎన్విరాన్మెంట్, పైగా నా మెయిన్ ఎగ్జామ్ ఇదే అవ్వటం, అంటే సిహెచ్ఎస్ఎల్ అనేది అంత మీరు అంటే మీ డ్రీమ్లో లేదు. సో నేను అది కంప్లీట్ ఒక మాక్ టెస్ట్లా రాసాను వెళ్ళి. ఇది నాకు ఎంతైనా స్పెషల్ ఎగ్జామ్. ముందు రోజు నైట్ కూడా నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు సార్. అంటే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డే వచ్చేసింది, ఏదో డ్రీమ్ లాగా. నాకు ముందు రోజు నైట్ అదే నిద్ర పట్టకుండా వెళ్ళాను, ఎగ్జామ్కి వెళ్ళాను. ఎగ్జామ్ హాల్లో బాగానే ఉన్నాను, కానీ అలా అది ప్రెజర్ అనేది మెల్లమెల్లగా తెలియకుండా బిల్డ్ అయిపోయింది సార్. తర్వాత ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేశానో అక్కడ అది చూపించింది సార్. మెయిన్ ప్రాబబిలిటీ క్వశ్చన్ ఒకటి మిస్టేక్ చేయడం, ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ మెన్సురేషన్ క్వశ్చన్
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా బదులు టోటల్ సర్ఫేస్ ఏరియా చేయడం, ఏదో అలా అలా కొంచెం సాల్వ్ చేయడం తెలిసినా కూడా ఆ మూమెంట్ ఆఫ్ టైంలో నేను సరిగ్గా చదవకపోవడం దాన్ని. అంటే క్వశ్చన్ని ఒకసారి ఏమవుతుందంటే మనకి నచ్చినట్టు మనం చదువుకుని ఆడు అడిగింది కాకుండా మనం ఏదో చేసేయడం, ఇటువంటివి ఇవన్నీ ఏంటంటే అంత ఎనఫ్ టైం మనం అక్కడ ఇవ్వలేకపోవడం వల్ల జరుగుతుంది. అవును సార్. అంటే మనకి టైం ఎక్కువ ఉండి మనం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు నార్మల్గా చదువుతాం. మనం త్వరగా అవగొట్టేద్దాం అన్న దృష్టిలో ఉన్నప్పుడు కొంచెం రాంగ్గా చదువుతాం. అలాగా చాలా ఒక టైప్ ఆఫ్ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది సార్. ఇంకా క్యాల్కులేషన్ మిస్టేక్స్, నేను సరిగ్గా జడ్జ్ చేయడంలో దాంట్లో మిస్టేక్స్ అలా చేయడం వల్ల మొత్తం సెక్షన్ 1 అనేది చాలా ఎఫెక్ట్ అయింది సార్. సెక్షన్ 2 ఓపెన్ అయిపోయింది సార్, అంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది కదా. నేను ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, సెక్షన్ 2 ఓపెన్ అయిపోయింది. ఇంకా నేను సెక్షన్ 1లోనే ఉన్నాను సార్. ఇంకా అప్పుడే అయిపోయింది. అంటే మైండ్లో అదే థాట్ సార్, నేను ఈ ఎగ్జామ్ కోసం కదా ప్రిపేర్ అయ్యాను, ఇదేంటి ఇలా రాశాను, మాక్ టెస్ట్ కూడా ఎప్పుడు రాయలేదు కదా ఇలాగా అని. అలాగా సెక్షన్ 2 ఓపెన్ అయిపోయినా కూడా నేను మైండ్ ఇంకా దాంట్లోనే ఉంది సార్. ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు కంప్లీట్గా. అలాగా కాసేపటికి ఇంకా మళ్ళీ జిఎస్ ఓపెన్ చేసి జిఎస్ పెడుతున్నాను సార్. ఇది ఇంకా పెద్ద షాక్ సార్. ఇంకా ఇదేంటి పేపరు, సీజిఎల్ కదా నేను వచ్చాను, వీడు ఏదో పేపర్ ఇచ్చాడేంటి. అంటే జనరల్గా ఆలివ్ బోర్డ్ మాక్ టెస్ట్లో కొంచెం టఫ్గా ఉంటాయి సార్. అంటే నేను టెక్స్ట్ బుక్ ఆలివ్ బోర్డ్ ఎక్కువ రాసేవాడిని. ఆలివ్ బోర్డ్ మార్క్స్ ఏంటంటే కొంచెం టెక్స్ట్ బుక్ కన్నా టఫ్గా కాన్సెప్చువల్గా అలా అడుగుతుంటాడు సార్. అక్కడ కూడా నాకు జిఎస్ రెగ్యులర్గా, జిఎస్ కూడా నాకు స్ట్రాంగ్ సబ్జెక్ట్ సార్. అంటే నాకు 50+ అలా వచ్చేసారు, 50 to 60 అలా వచ్చేసారు, రెగ్యులర్గా వచ్చేసారు. నేను కరెంట్ అఫైర్స్ చదవకుండా, నేను కరెంట్ అఫైర్స్ చదివాను కాదు సార్. అంటే అవి రావట్లేదు ఈ మధ్య, చాలా ఇర్రిలవెంట్గా ఇస్తున్నాడు అని చెప్పి కరెంట్ అఫైర్స్ పోర్షన్ తప్పించి స్టాటిక్ జీకే నుంచి మొత్తం అంతా చదువుకునేవాడు సార్. అలా ప్రిపేర్ అయినా కూడా. సిహెచ్ఎస్ఎల్ ఎంత వచ్చింది జిఎస్ మీకు? సిహెచ్ఎస్ఎల్ కరెక్ట్ గుర్తులేదు సార్ నెంబర్. ఇవి నా సిహెచ్ఎస్ఎల్ స్కోర్స్ సార్. మ్యాథ్స్ 86 వచ్చాయి సార్. మ్యాథ్స్ వీక్ అన్నారు. గుడ్ స్కోర్. అవుట్ ఆఫ్ 90కి 86 వచ్చాయి సార్. రీజనింగ్ అవుట్ ఆఫ్ వచ్చింది. ఇంగ్లీష్ ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు, 117 వచ్చింది. సో 120కి 117. జీకే 44 వచ్చింది సార్. అవుట్ ఆఫ్ 60. సిహెచ్ఎస్ఎల్ చాలా మంచి స్కోర్ వచ్చింది. అలా స్ట్రాంగ్ అనుకోవడం తప్పలేదు. సో జీకే నాకు ఎప్పుడు వీక్ అనే ఫీలింగ్ లేదు సార్. అంటే మ్యాథ్స్ కూడా ఏంటంటే నాకు స్కోర్ వచ్చేది, కానీ కొంచెం నా ఫీలింగ్ సార్. అంటే ఫ్లక్చువేషన్ ఏంటంటే నేను రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఒకలా చేస్తాను సార్. అది పోయిన వెంటనే అంటే ఏదో మ్యాథ్స్ నేను వీక్ అన్నట్టు నాకు నేను ఫీల్ అయిపోయి ఏదో ఒక టైప్ ఆఫ్ టెన్షన్ బిల్డ్ అయిపోతుంది సార్. అంటే మ్యాథ్స్ ఎగ్జామ్ ఈజీగా ఉన్నా కూడా నేనే ఒక టైప్ ఆఫ్ ప్రెజర్ బిల్డ్ చేసేసుకుంటాను. మిగతా సబ్జెక్ట్స్లో అలా ఉండదు, మ్యాథ్స్ ఒక్కటే కొంచెం అలా అనిపిస్తుంటుంది సార్. సో ఏంటంటే సీజిఎల్ మెయిన్స్ ఇంకా జీకే సెక్షన్ ఓపెన్ అయింది. జీకే కూడా చాలా ఇర్రిలవెంట్గా అనిపించింది సార్ నాకు. అంటే పీవైక్యూస్ బేసిస్ మీద నేను ప్రిపేర్ అయ్యాను, నోట్స్ కూడా అలానే రాసుకున్నాను. నేను మెయిన్ ప్రిపేర్ అయిన మెటీరియల్ సోర్సెస్ అయితే మ్యాథ్స్ వరకు మీ వీడియోస్ చూసాను సార్, కంప్లీట్ మీ వీడియోసే. హ్యాండ్అవుట్స్ కూడా ఎవరెస్ట్ హ్యాండ్అవుట్స్ చేశాను. రీజనింగ్ అయితే రీజనింగ్ అంటే కాన్సెప్చువల్గా ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, మాక్ టెస్ట్ ద్వారానే నేను గెయిన్ అయిపోయాను. ఇంగ్లీష్ శ్రీనివాస్ రెడ్డి సార్ వీడియోస్ ఫాలో అయ్యాను సార్. లైక్ వొకాబ్, వర్డ్ పవర్ ఈజీ మీద చెప్పారు ఆ సారు. మెయిన్ ఏంటంటే నేను సార్ వీడియోస్ కంటే ఎక్కువ హ్యాండ్అవుట్స్ ఫాలో అయ్యాను సార్. ఎవరెస్ట్ హ్యాండ్అవుట్స్ అంటే వీడియోస్ ఏంటంటే కొంచెం నాకు ఆల్రెడీ మ్యాథ్స్ వీడియోస్ చూసి అప్పటికే కళ్ళు లాగేసేవి, మళ్ళీ ఇంగ్లీష్కి టైం స్పెండ్ చేయడానికి చాలా టైం సరిపోయేది కాదు. సో క్లాస్ నోట్స్ పీడిఎఫ్స్ అవన్నీ నేను మళ్ళీ నోట్స్ రాసుకుని అలా ప్రిపేర్ అయ్యాను సార్. మెయిన్ ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో అన్నది కొన్ని వీడియోస్ ద్వారా నాకు అర్థమైంది సార్. శ్రీనివాస్ రెడ్డి సార్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, లైక్ ఏంటంటే ఒక వర్డ్ తీసుకుని దాని మీద ఎగ్జాంపుల్స్ రాసుకోండి. అంటే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మీరు రాసుకుంటే మీకు ఆ వర్డ్ గుర్తొచ్చినప్పుడు, అంటే మీకు ఆ వర్డ్ చదివినప్పుడు ఆ ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది, అలా మీకు మీనింగ్ గుర్తొస్తుంది, రూట్ వర్డ్స్ కానీ అలా చెప్పడం ద్వారా నేను ప్రిపేర్ అయ్యాను సార్. అంటే మెయిన్ కొన్ని వీడియోస్ చూసి
హ్యాండ్అవుట్స్ ద్వారా అంటే హ్యాండ్అవుట్స్ నుంచి మళ్ళీ సార్ చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయ్యి నాకు నేనే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను సార్. ఒక 250 పేజెస్ ఎంతో నోట్స్, వొకాబ్, ఈడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, అలా అవన్నీ ఎగ్జాంపుల్స్ రాసుకుని అంటే ఇంకా నేను ఆ నోట్సే ప్రిపేర్ అయ్యాను సార్. ఇంకేది అంటే ఆన్లైన్లో జనరల్గా స్టూడెంట్స్ ఏంటంటే రోజుకో పీడిఎఫ్ వస్తుంటుంది ఏదోటి, అన్నీ సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకుని ఏది చదవరు. అన్నీ చదివేద్దాం అనుకుంటారు, ఏది చదవరు. నేనైతే ఇది ప్రిపేర్ చేసుకున్న నోట్సే మెటీరియలే, తక్కువ మెటీరియల్, ఎక్కువసార్లు రివైజ్ చేసుకోవడం, మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకోవడం, అలా చేసుకునేవాడిని సార్. జిఎస్ అయితే మెయిన్ పర్మర్ సార్ అని నార్త్లో ఒక సార్, అతనిదే ఫాలో అయ్యాను సార్ జిఎస్ వరకు. అతను పీవైక్యూస్ ద్వారా అలా చెప్పారు. సో సిహెచ్ఎస్ఎల్లో నాకు జీకే అలా ఏమీ ప్రాబ్లం అవ్వలేదు సార్. బట్ సీజిఎల్లో కొంచెం ఎందుకో వీడు ఏంటి ఎన్సీఆర్టీ సైడ్ వెళ్ళిపోయాడు ఒకేసారి. అంటే ఇన్ని ఇయర్స్ అలా లేదు సార్. వాడు ఫస్ట్ ఎన్సీఆర్టీ అని చెప్తే మనం అదే ప్రిపేర్ అవుతాం. కానీ సడన్గా ఎగ్జామ్లో అలా చేంజ్ అయ్యేసరికి అప్పటికే నేను సెక్షన్ 1 చాలా తేడా కొట్టి కొంచెం లోగా ఉన్నాను, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పడిపోయాయి. ఇంక జీకే చూసిన వెంటనే అసలుగా నా స్ట్రాంగ్ సబ్జెక్ట్ అది, ఇదేంటిరా బాబు ఇలా ఉంది అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. బట్ తర్వాత ఇంగ్లీష్కి వెళ్ళిపోయాను. ఇంగ్లీష్ బాగా వచ్చాయి సార్, 127 అలా వచ్చాయి, మొత్తం అటెంప్ట్ చేసాను. కానీ ఓవరాల్ స్కోర్ అనేది నేను అనుకున్నట్టుగా రాలేదు సార్, 305 వచ్చింది. ఏదో ఒక పోస్ట్ కనీసం వస్తుంది అనుకున్నాను కానీ అవ్వలేదు సార్. ఓకే ఓకే. బట్ డిసప్పాయింట్మెంట్ ఏమీ లేదు. మ్యాక్సిమం మీ గైడెన్స్, మీ బ్లెస్సింగ్స్ ద్వారా నెక్స్ట్ అటెంప్ట్ బాగా మంచి స్కోర్ వస్తుందని అనుకుంటున్నాను సార్. మా మమ్మీకి అన్నాను సార్, నేను 2025లో ఇన్స్పెక్టర్ అవుతాను నేను అనేసి అన్నాను సార్. కానీ 2025 స్టార్టింగ్లో అవుతానని అలా ఏం చెప్పలేదు సార్. ఎండింగ్లో అయినా పర్వాలేదు, 2025లో అయినట్టే. సో అంటే నా నమ్మకం ఏంటంటే ఇంకో 2 monthsలో ప్రిలిమ్స్ వస్తుంది, అది రాస్తాను, అది ఎలాగో అయిపోద్ది. మెయిన్స్ కూడా కాన్ఫిడెన్స్ ఉంది సార్ బాగా ఈసారి. అంటే నేను ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అక్కడికి నేను లాస్ట్ టైం అనేది పర్ఫెక్ట్ అనేది కాదు సార్. అంటే పర్ఫెక్షన్ అనేది ఎప్పటికీ ఉండదు సార్. ఇప్పుడు ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అంటే డెఫినెట్గా కాదు సార్, వాళ్ళకి ఆ రోజు కుదిరింది అంతే. ఎగ్జాక్ట్లీ అదే చెప్దాం అనుకున్నాను కూడా. అసలు మీరు రెగ్యులర్గా ఆ సీజీఎల్ మెయిన్స్ గురించి పక్కన పెడితే, మీరు రెగ్యులర్గా మాక్ టెస్ట్లు అయితే రాస్తూనే ఉంటారు కదా. మీరు రెగ్యులర్గా మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు మీరే ఎన్నోసార్లు 330 చూసుకొని ఉంటారు, 340 చూసుకొని ఉంటారు. సో దీని ముందు మాక్ టెస్ట్లు ఎలా వచ్చినాయి మీకు? 346 వచ్చాయి సార్, 340 లాస్ట్ మాక్ టెస్ట్. సో అదే మనకి ఎప్పుడైనా సరే మనం మాక్ టెస్ట్లు రాసినప్పుడు ఈ 305 వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, కొద్దిసేపు రిలాక్స్ అయ్యి గ్యాప్ తీసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసేస్తాం. మళ్ళీ ఎగ్జామ్ రాసేస్తే ఓకే మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, హ్యాపీగా ఫీల్ అయ్యి నిద్రపోతుంటాం. బట్ అంటే ఆ ఒక్క ఎగ్జామ్ అనేది ఒక బ్యాడ్ డే. సో ఆ ఒక్క ఎగ్జామ్ రోజు మీరు అనుకున్నట్టు జరగలేనంత మాత్రాన ఇప్పుడు అయినా మీరు ఆల్రెడీ సిహెచ్ఎస్ఎల్ ఆల్ ఇండియా ర్యాంక్ 164 వచ్చింది అంటే, సో ఇలాంటివి మీరు ఎన్నో ఫేస్ చేసి ఉంటారు మన మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు. కాబట్టి దీన్ని మీరు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. బట్ సిహెచ్ఎస్ఎల్ ఈ 164 ర్యాంక్ ఏదైతే ఉందో డెఫినెట్గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చాలా బూస్ట్ చేస్తుంది. కాబట్టి మీ అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో సీజీఎల్లో మీరు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ లేదా ప్రివెంటివ్ ఆఫీసర్ మీరు ఏదైతే ఆస్పైర్ చేస్తున్నారో అది డెఫినెట్గా రీచ్ అవుతారండి. ఎందుకంటే పొటెన్షియల్ ఉంది, క్లియర్గా తెలుస్తుంది, మీ మాటల్లో కూడా అర్థమవుతుంది, ఎఫర్ట్స్ పెట్టగలుగుతారు, పొటెన్షియల్ ఉంది. సో ఒక్క బ్యాడ్ డే మీ డ్రీమ్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు, డిలే చేయగలుగుతుంది. సో నో ఇష్యూ. ఇంకేమైనా అలా మా మదర్కి నేను అన్నది ప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. అంటే ఇంకా 2 monthsలో ప్రిలిమ్స్ వస్తుంది, మ్యాక్సిమం సెప్టెంబర్ అంటున్నారు మెయిన్స్. సో అట్లీస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నా ఈ ఇయర్ గ్యారంటీగా అయిపోతుంది. ఇంకొకటి అంటే అదంతా కూడా జరగక్కర్లేదు, అంటే రిజల్ట్ డిక్లేర్ అయినా కూడా సరిపోతుంది. ఒకవేళ ఈవెన్ రిజల్ట్ డిక్లేర్ కాకపోయినా నో ప్రాబ్లం. మనం కీ ద్వారానే కాదు, మీ ఎఫర్ట్స్ ఒకటేంటంటే ఈ రిజల్ట్స్ మనకి ఫైనల్ పీడిఎఫ్లో మన నేమ్ కనిపించడం. అవును సార్, అవును సార్, ఇదంతా అఫీషియల్.
బట్ అన్అఫీషియల్గా మనం ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామో, ఎప్పుడైతే మన మైండ్ సెట్టే చెప్తారు ఈసారి మనది అని మన మైండ్ సెట్ మనకి స్ట్రాంగ్గా చెప్తారు. అవును సార్, అవును. సో అక్కడే డిసైడ్ అయిపోతుంది మేజర్గా. కాబట్టి ఈ రిజల్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్కి టైం పట్టవచ్చు. బట్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది డెఫినెట్గా రీచ్ అవుతారు. అది మీ మైండ్ సెట్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకే ఒక సెన్స్ చెప్తుంది. సో అది డెఫినెట్గా రీచ్ అవుతారు. ఎస్ సార్. అలా ఈ ఇయర్ ఎండింగ్కి మళ్ళీ నేను ఒక 4 పోస్టులు అనుకున్నాను సార్. అంటే మీ ద్వారానే, అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఇప్పుడు వరకు నేను తెలుసుకున్న దాని ప్రకారం 4 పోస్ట్స్ అనుకున్నాను ఇన్స్పెక్టర్లో, సీజీఎల్ నుంచి. ఒకటి ప్రివెంటివ్ ఆఫీసర్, ఇంకోటి ఎగ్జామినర్, ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, జిఎస్టీ ఇన్స్పెక్టర్. ఈ 4ట్లో ఒక పోస్ట్ తెచ్చుకుని ఇయర్ ఎండింగ్లోగా ఒక మంచి రిజల్ట్ తోటి డెఫినెట్గా మళ్ళీ మన ఇన్స్టిట్యూట్గా వచ్చి మళ్ళీ మీతోటే ఇలా కూర్చుని ఇంటర్వ్యూ ఇద్దామని అనుకుంటున్నాను సార్. షూర్. నాకు జస్ట్ మీ బ్లెస్సింగ్స్, మన ఎవరెస్ట్ ఇన్స్టిట్యూట్ గైడెన్స్ ఉంటే డెఫినెట్గా ఈసారి అవుతుందని అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. మోరోవర్ మీరు జాషువాని చూసి ఎంతైతే ఇన్స్పైర్ అయ్యారో, సో అది నాకు మీ మాటల్లోనే చాలా అర్థమవుతుంది. సో అలాగే ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ ఇన్పుట్స్ కావచ్చు, సజెషన్స్ కావచ్చు, లేదా అంటే ఆ జర్నీ ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా ఎవరొకరిని ఏదో ఒక మూలని ఎక్కడో యూట్యూబ్లో చూస్తున్న ఏదో ఒక పర్సన్ని డెఫినెట్గా ఖచ్చితంగా మోటివేట్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం సీజీఎల్ మీరు క్రాక్ చేసిన తర్వాత ఇంటర్వ్యూతో పాటు మీ ఇంటర్వ్యూ చూసి ఇంకొకరు ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వచ్చి చెప్తే ఆ ఇంటర్వ్యూ కూడా ఖచ్చితంగా చేద్దాం. ఎస్ సార్. గ్యారంటీ ఈ ఇయర్ వస్తుందని నమ్మకంతో ఉన్నాను సార్. ఓకే, డెఫినెట్గా మంచిగానే అవుతుందని అనుకుంటున్నాను సార్. అంతా విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు జరగాలి. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు 25కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరేమైనా ఒక 1 లైన్లో వాళ్ళకి ఏమైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటే? 1 లైన్లో 2 లైన్స్. అదే సార్. నాకు అనిపించేది ఏంటంటే ఫ్యాకల్టీ సజెషన్స్ని బాగా సీరియస్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అంటే ఒక్క లైన్లో చెప్పాలంటే మన రాజ్ కుమార్ సార్ కానీ, శ్రీనివాస్ రెడ్డి సార్ కానీ, జైన్ సార్ కానీ, వీళ్ళు ఏం చెప్పినా దాన్ని నిజంగా సీరియస్గా తీసుకుని వాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అయితే డెఫినెట్గా అనుకున్న రిజల్ట్ వస్తుందని నా నమ్మకం సార్. అంటే టాపర్స్ బ్లఫ్ చేయొచ్చు కానీ ఫ్యాకల్టీ ఎప్పుడు బ్లఫ్ చేయరని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ సార్ అది. మీరు చెప్పినవన్నీ ఎగ్జాక్ట్గా చేయడం వల్ల నాకు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది సార్. నేనేమి టాపర్ స్టూడెంట్ నేను కాదు ఫస్ట్ నుంచి. సో బట్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఈ స్టేజ్ వరకు వచ్చాను. ఆ ఎఫర్ట్స్ అన్నీ మీరు ఎటువైపు పెట్టమంటే అటువైపే పెట్టాను నేను. టాపర్ సజెషన్స్ ఎప్పుడు పెద్ద ఫాలో అవ్వలేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ టాపర్స్ని ఫాలో అవ్వడం కన్నా ఫ్యాకల్టీని ఫాలో అవ్వడం, వాళ్ళు చెప్పే మాటలను సీరియస్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా తీసుకోవడం వల్ల జాబ్ రావడం గ్యారంటీగా వస్తుంది. లేట్ అయినా డెఫినెట్గా వస్తుంది అనేది నా ఫీలింగ్ సార్. ఓకే. థ్యాంక్ యూ రాఘవేంద్ర. అసలు అంటే తనతో మాట్లాడుతున్నప్పుడు చూడండి, అంటే ఇది నాకు అసలు కంప్లీట్ చాలా కొత్తగా అనిపించింది. అంటే మీతో తను జర్నీ మొత్తం షేర్ చేసుకోవాలని చెప్పి ఎంత డీటెయిల్డ్గా, ఎంత మెటిక్యులస్గా. మామూలుగా మనం నిజం చెప్పాలంటే సీజీఎల్ కూడా అంత బాగా ప్రిపేర్ అవుతామో లేదో, బట్ తను మీతో మాట్లాడడం కోసం, నాతో మాట్లాడడం కోసం ఇదంతా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఆన్లైన్ లో సార్ అప్లై కనబడతారు, ఇట్స్ ఓన్లీ అప్లై. ఎంతసేపు జాగ్రత్తగా చూడండి, ఎవరు కామెంట్ చేయరు. అదే
ఇప్పుడు ఎంతమంది ఉంటారని ఎప్పుడు అనుకోలేదు. ఒక 20 మంది 30 మంది ఉంటారు. ఎక్కువ పడుతుందేమో అలా అనుకున్నాను కానీ ఎంతమంది ఉంటారని ఎప్పుడు అనుకోలేదు. ఎంతమంది ముందు చెప్పాలంటే రాష్ట్రం